ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని అయ్యుండి అతనికి ప్రజలందరూ కూడా అతను గౌరవించారు. కానీ అతనుకున్న నేర చరిత్ర కావచ్చు, అతనికి చిన్నప్పటి నుంచి చిన్న 10 ఏళ్ల వయసులో నుంచి అనేక నేర చరిత్రలు కలిగి ఉన్నాడని, వాళ్ళ కుటుంబం అంతా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటుందని, వాళ్ళ తాతగారి హయాం నుంచి వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి కూడా అనేక రకాలుగా కక్షపూరిత నేర చరిత్ర కలిగింది ఆ కుటుంబం అండి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఏదో ప్రజలకు సేవ చేస్తాడని ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఉన్నతాధికారుల్ని, ఒక అధికారుల్ని, ఒక పోలీసు ఉద్యోగుల్ని ఆ నేర చరిత్ర కలిగిన వాళ్ళు అంతకన్నా దుర్భాషలాడటం ఇంకా వాళ్ళకి ఏం తెలిసిద్దండి? వాళ్లే కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి అంతకుమించి జగన్ ఏం నేర్పిస్తాడండి? వాళ్ళకి ఒక క్రమశిక్షణ అంటూ ఉందా? గతంలో చూసాం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నో వీడియోలు, సెల్ఫీలు, భయంకరమైన వీడియోలు, ప్రజలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి. వీళ్ళ మన అధికారులు, వీళ్ళ మన ఎమ్మెల్యే ప్రత్యర్థులు అన్న విధంగా ప్రజలు చెప్పులతో కొట్టుకున్నారు. అటువంటి పరిస్థితిలో అటువంటి ముఖ్యమంత్రి మాజీ అయిన తర్వాత పిచ్చెక్కి ఒక అధికారుల్ని ఈ విధంగా తిట్టడం, దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు కూడా రానియకోకుండా ఈ రాష్ట్రాన్ని నుంచి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అయితే బట్టలు తీసి కొడతామన్నారో అదే జగన్ జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా దాన్ని అతను తిట్టిన మాటలను కానీ మేము అందరం కూడా ఖండిస్తున్నాం. జగన్ స్వచ్ఛందంగా ప్రతి అధికారికి వ్యక్తిగతంగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాజీ ముఖ్యమంత్రికి అతనికి ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులను బట్టలు తీసి నిలబడతాను, ఉద్యోగాలు తీసేస్తాను అని మాట్లాడటం అసలు కరెక్టేనండి? పోలీసు వ్యవస్థ లేకుండా ఏ గల్లీలో అయినా సరే, ఏ స్టేట్లోనైనా సరే, ఏ నాయకుడైనా కూడా బయటికి రాగలుగుతారా? వాళ్ళకే నువ్వు గొడ్డలోడు తీసి పరిణామాల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఏంటి, నీ చదువు ఏంటి? నువ్వు అసలు 5 సంవత్సరాలు సీఎంగా ఎలా వెళ్ళావో కూడా నాకు అర్థం కావట్లా. నువ్వు గౌరవిస్తేవో గానా మిగతా వాళ్ళు గౌరవించడానికి నువ్వే అగౌరవంగా మాట్లాడితే రేపు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పోలీసులు కొట్టమనా? పోలీసులు గొడ్డలోడు తీయమనా? అంటే మీ పార్టీ కార్యకర్తలకు అలాగా దిశ నిర్దేశించే విధంగా మీరు మాట్లాడతారా ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? ఈయన నిజంగా గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడంటే అసలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రాష్ట్రాన్ని మర్చిపోతారు. ఆ రాష్ట్రం ఉన్నదన్న విషయం కూడా ఎవరికి గుర్తుండదు. అలా తయారు చేసేస్తాడు ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక దళం చేసుకుని ఆ దళంతో స్టేషన్ లో కూడా దందాలు స్టార్ట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఒక్క విషయం గమనించండి. వ్యవస్థని తప్పు పట్టే విధంగా మీరు మాట్లాడమాకండి. వ్యవస్థను గౌరవించండి. ఆ గౌరవం మీకు ఇంకా గౌరవాన్ని తెస్తుంది. అంతే తప్ప చిల్లర వేషాలు, చిల్లర మాటలు మాట్లాడే విధంగా దయచేసి మీరు మాట్లాడమాకండి. ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక దొంగల బ్యాచ్. ఈ దొంగలకి ఏంటంటే ఎంతసేపు క్లైమ్ చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఏమండి, చిన్న పిల్లోడికి కూడా ఈ రోజు అవగాహన ఉంది ఏంటన్నది. పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు. వర్షం వచ్చినా ఎండొచ్చినా వాళ్ళు అలాగే డ్యూటీ చేస్తూ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ లో కూడా అంత కష్టం ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలండి? కామన్ మ్యాన్ లాంటి నాలంటి ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్ లో ఆలోచించాలి? అలాంటి ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఒక క్లైమ్ ఆలోచన ఉన్న బ్రెయిన్ అండి వాళ్ళది. వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. నాకు తెలిసి 1 తప్పు 2 తప్పులు 3 తప్పులు ఎవడైనా చేస్తాడు. జీవితాంతం ఆడి జీవం ఉన్నంతసేపు వాడు తప్పులే చేస్తుంటే వాడు మనిషి కాదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే గౌరవిస్తాడో వాడు రాజకీయాలకు పనికొస్తాడు. పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే వాడు దుర్మార్గంగా ఆలోచించాడంటే వాడు రాజకీయ నాయకుడు కాదు, వాడు ఒక క్రిమినల్ మాటలని ఇలాంటి వాళ్ళని మనం నలుగురిలో తిరగనకుండా చేయాలని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నా. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు దీన్ని జగన్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నారు. దాన్ని అసలు మీరేమంటారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎన్నుకొని గవర్నమెంట్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్తే వీళ్ళు దుర్మార్గమైన వైసీపీ కార్యకర్తలే గాని ఎమ్మెల్యేలే గాని దుర్మార్గ శాస్త్రాలు చూసి వాళ్ళకి 11 గారికి దిగదార్చారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాల. అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మైండ్ లో ఉన్నారో అలాగే ఉన్నారు తప్ప ప్రజలకి హెల్ప్ ఏంటండి? రానున్న తరానికి మెసేజ్ ఇచ్చేది అదా? పోలీసు వాళ్ళకి బట్టలోడ తీసి కొడతానంటే ఏంటది? ఎంత తప్పండి అది. అసలు మామూలుగా అయితే వీళ్ళని బట్టలోడ తీసి కొట్టాలా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వాళ్ళకి ఇంకా తెలుసుకోపోతే రానున్న రోజుల్లో లేలికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యవస్థను మాట్లాడేటప్పుడు నిన్ను చూసి ఇంకొకటి మాట్లాడకూడదు. అలా అంటే నిన్ను చూసి మాట్లాడాలని నువ్వు తయారు చేస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేద్దామని నువ్వు ఒక రాక్షసులాగా తయారు చేద్దామనా? రానున్న రోజుల్లో అన్ని కంట్రీలు ఎంత ఫాస్ట్ గా వెళ్తాయి, జపాన్, సింగపూర్, అలాంటి ఆలోచనలు లేవా మీకు? ఆంధ్రప్రదేశ్ అంత ప్రజలంతా అడుక్కు తిని నువ్వు మాత్రం పారిపోవచ్చు వేరే దేశాలకి. అలాంటి మైండ్ వాళ్ళకి దగ్గర కూడా రానివ్వరండి ప్రజలు.